శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. గురూజీ స్వామి మైత్రేయ రచించినటువంటి యోగక్షేమం నుంచి మనం షట్కర్మ క్రియలు, తర్వాత శరీర చైతన్య క్రియల్లో కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కీళ్ళ వ్యాయామాలు. అంటే యాక్చువల్గా జాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. జాయింట్స్ అంటే ఇదో జాయింట్, ఇదో జాయింట్, ఇదో జాయింట్, అన్ని జాయింట్సే. ఇక్కడ ఈ జాయింట్, ఈ జాయింట్, ఈ జాయింట్, ఇలాగన్నీ జాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి టాక్సిన్స్ అక్కడ పేరుకుపోయి ఉంటాయి అనమాట. మనం వాటిని అక్కడ రక్త ప్రసరణ జరగక చాలా ప్రాబ్లం. ఒక వయసు దాటిన తర్వాత కీళ్ళ నొప్పులు, దాన్ని ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు, లేకపోతే ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తారు వాటిని. సో ఈ జాయింట్ పెయిన్స్ చాలా ఇబ్బంది పెడతాయి ఒక ఏజ్ దాటిన తర్వాత. ఇప్పుడు దాని నుంచి మనం బయటపడాలంటే రెగ్యులర్గా ఇప్పుడు ఏమైతే చెప్తున్నానో ఈ ఆసనాలని, ఈ వ్యాయామాలని మీరు చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు. లేకపోతే ఏంటంటే సివియర్ అయిపోతాయి అనమాట. అన్ని భుజాల పెయిన్స్ అని, కొంతమంది మోకాళ్ళ పెయిన్స్ అని, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ పెయిన్స్ వచ్చేస్తుంటాయి. వీటి నుంచి మనం బయటపడాలంటే ఈ ఆసనాలు కంపల్సరీగా చెయ్యాలి. సో ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలన్నదే నేను చూపిస్తాను. ఇందులో మొదటిది ఏంటంటే కాళ్ళని ఇలా స్ట్రైట్గా పెట్టండి, చేతుల మీద ఇలా ఆనిచ్చి ఈ కాళ్ళని ఏం చేస్తారంటే ముందుకి వెనక్కి ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలాగా స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత వేళ్ళని కూడా ఇలా ఇలా అనండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ వృత్తాకారంలో సర్క్యులర్గా ఇలా మూమెంట్ చేయండి. తర్వాత ఆపోజిట్ చేయండి. ఇది ఇక్కడ ఈ జాయింట్స్కి పనిచేస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇలాగే ఉండి ఈ మోకాళ్ళని ఏం చేస్తారంటే చేతితో పట్టుకోకుండా కిందకి ఆనిచ్చారు. బాగా ఇలాగ ఆనిచ్చి, అంటే మోక చెప్పులు బాగా టైట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు కిందకి నేలకి మోకాలు చెప్పు వెనకాల భాగం నేలకి టచ్ అవ్వాలన్నమాట. తర్వాత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఇలాగ ఇలా. తర్వాత ఏం చేస్తారంటే ఈ కాలుతోటి ఇలాగా సైక్లింగ్ చేయండి. ముందుకి, తర్వాత వెనక్కి, తర్వాత ఈ కాలుతోటి అలాగే సైక్లింగ్ చేయండి. తర్వాత వెనక్కి. తర్వాత ఏం చేస్తారంటే ఈ చేతితోటే ఇలా పట్టుకొని ఇలా లేపి ఈ జాయింట్ని ఇక్కడ ఈ తొడ భాగాన్ని ఇలా తిప్పాలన్నమాట. ఇలా పట్టుకొని ఇలాగా తొడ భాగాన్ని తిప్పుతారు. తర్వాత ఆపోజిట్ 3-4 సార్లు తిప్పుతారు. సేమ్ ఈ కాలుతోటి కూడా ఇక్కడ ఈ ఏరియాలో రొటేషన్ అవుతుంది అన్నమాట. ఇలాగా. తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇలాగే పట్టుకుని ఇప్పుడు కాలి భాగాన్ని ఈ మోకాల దగ్గర నుంచి కింద భాగాన్ని ఇలా సర్క్యులర్గా తిప్పుతారు. తర్వాత ఆపోజిట్ తిప్పుతారు. ఇలాగ. తర్వాత సేమ్ ఈ కాలుతోటి సర్క్యులర్గా తిప్పుతారు, ఆపోజిట్గా తిప్పుతారు. రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కాలుని తీసుకుని ఇలా పెట్టి ఈ మోకాల్ని ఏం చేస్తారంటే ఇట్లాగా ఒకసారి గాలి వదులుతూ ఇక్కడ వరకు తీసుకుని గాలి పీల్చుకుంటూ కిందకి పెడతారు. ఇలా 2-3 సార్లు చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కుడి చేతితోటి కుడి మోకాలను పట్టుకుని ఎడం చేయిని ఇక్కడ పెట్టి దీన్ని ఏం చేస్తారంటే రొటేషన్ చేస్తారు. ఇలాగా ఒక డైరెక్షన్లో రొటేషన్ చేస్తారు. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తారు, ముందుకి వెనక్కి. సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని ఈ కాలుతో చేస్తారు. ముందు పీల్చుకుంటారు, వదులుతారు. తర్వాత దీన్ని ఇట్లా చేస్తారు, ముందుకి, తర్వాత వెనక్కి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కాలుని కూడా రొటేట్ చేస్తారు. ఇందాక నేను చెప్పలేదు, ఈ కాలుని కూడా ముందుకి వెనక్కి రొటేట్ చేస్తారు.
కాళ్ళని చాపుకొని బోట్ నడుపుతున్నట్టు, అంటే రెండు కర్రలు ఇక్కడ ఉన్నాయి, మీరు కర్రలను ఏం చేస్తారంటే ఇలాగా బోట్ నడుపుతున్నారు అనమాట. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి, జాయింట్స్ అన్నీ కూడా. తర్వాత రివర్స్. తర్వాత ఏం చేస్తారంటే తిరగలు తిప్పుతున్నట్టు, పాతకాలంలో తిరగలు పిండి చేయడానికి తిరగలు వాడేవారు, అలాగే తిరగలను పట్టుకున్నారు, ఇలా ఆ కర్రని ఇలా తిప్పుతున్నారు సర్కిల్ కంప్లీట్గా. కొన్ని జాయింట్స్ యాక్టివేట్ అవుతాయి, ఆపోజిట్ మొత్తం ఫుల్ సర్కిల్ తిప్పండి. తర్వాత ఏం చేస్తారంటే చేతుల్ని ఇలా పెట్టుకొని ఇట్లాగా మనం సూక్ష్మయామంలో చేసాం, ఇక్కడేమో ఈ జాయింట్ కోసం చేస్తున్నాం ఇలాగా. తర్వాత ఏం చేస్తారు, చేతిని ఇలా పెట్టుకుని ఇలాగా, లేకపోతే ఇలాగా. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ జాయింట్స్కి, భుజాల జాయింట్స్కి ఎక్సర్సైజ్ ఇది. ఇలాగా ఇలాగా ఇలా రివర్స్. తాడు పట్టుకుని పైకి ఎక్కుతున్నట్టు ఇలా చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే నమస్కారాసనం, ఇది నమస్కారాసనం. తర్వాత కట్టెలు కొడుతున్నట్టు ఇలా పట్టుకుంటారు, గుడ్డల్ని ఇలాగ పెట్టి ఇలాగ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చేతులతో ఇలా పట్టుకొని గాలి పీలుస్తూ లేస్తారు, మళ్ళీ గాలి వదులుతూ కిందకు వస్తారు. ఇలాగే ఉండి ఇట్లాగా నడవాలి. ఈ కాల్ని ఇలాగా. ఈ రకంగా మనం చాలా వరకు అన్ని జాయింట్స్ని మనం కవర్ చేస్తాం. సో ఇవి మీరు రెగ్యులర్గా చేసుకోండి, ఈ ప్రాబ్లమ్స్ బయటపడండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా సమస్యలు ఉంటే మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.